హాయ్ అండి. కమ్మని కట్టుచారు చేసుకుందామా? ఎంతో టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం ఖాళీ చేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్‌లోకి వెళ్తే మనం శనగపప్పును ఉడకబెట్టుకొని, దాంట్లోని వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న శనగపప్పులోంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని మ్యాష్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా మరిగేటప్పుడు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా చారుకు పడుతుంది. అలాగే 2 కరివేపాకు రెమ్మల్ని కూడా దీంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో కాస్త బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు వేయడం వల్ల చారు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపును చాలా బాగా వేగనివ్వాలి. పోపు వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మనం తయారు చేసి పెట్టుకున్న చారులోకి వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన కట్టుచారు రెడీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.